పెట్టి నోరు తెరిస్తే విద్య వైద్యం మా ప్రధానం అంటారు. విద్యకు 15% కేటాయిస్తామని హామీ ఇస్తారు, 7% మాత్రం నిధుల్ని అందిస్తారు. కానీ ఎక్కడ చూసినా మేము విద్యకు 40,000 కోట్లు కేటాయించాం, ఇంటిగ్రేటెడ్ హాస్టళ్లకు 20,000 కోట్లు కేటాయించాం అంటారు. ఎక్కడ ఏది ఒక్క వాస్తవం లేదు. ఈ అవాస్తవాలతోటి అబద్ధాలతోటి ఇట్లా కొనసాగుతుంటే అసలు నిజాలు ఏంది అనేది బయటకు వస్తున్నాయి. ఇది ఎవరు యూడైస్ నివేదిక వెల్లడించింది. ఏమని? ఒక్క విద్యార్థి లేని బడుల్లో తెలంగాణకు 2. సో మనం తెలంగాణ ఎన్నో ప్రపంచ స్థాయి పోటీ పడాలి అని ముఖ్యమంత్రి అనుకుంటున్నారంటే విద్యలో అవకాశాల్లో వాళ్ళ యొక్క ప్రతిభలో ర్యాంకులను సాధించడంలో గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించడంలో మన తెలంగాణ విద్య అనేది ప్రపంచంతో పోటీ పడాలని ముఖ్యమంత్రి అంటున్నారు. కానీ మాటలు అవి ఉన్నాయి, చేతల్లో ఏం జరుగుతుందంటే విద్య లేకపోవడంలో, వసతులు లేకపోవడంలో, ఉపాధ్యాయులు లేకపోవడంలో, విద్యార్థులు లేకపోవడంలో. సో ఒక బడి అంటే ఏముండాలి? ఉపాధ్యాయులు లేకపోయినా విద్యార్థులు ఉంటారు. విద్యార్థులు కూడా లేని బడి అంటే దాన్ని బడి అంటారా ఇంకే మడి అంటారా ఏందనేది తెలియదు. సో ఉపాధ్యాయులు ఒక్క విద్యార్థి లేని బడులు ఎన్ని ఉన్నాయంటే మన తెలంగాణలో 2245 బడుల్లో ఒక్క విద్యార్థి కూడా లేడు. ఆడ టీచర్లు ఉంటారు, ఒక పాఠశాల ఉంటుంది, ఒక అటెండెన్స్ ఉంటుంది, కానీ ఒక్క స్టూడెంట్ ఉండరు. ఎందుకయ్యా ఇదంతా అంటే గతంలో కూడా ఇదే పరిస్థితి ఉంటే గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఎవరైతే విద్యార్థులు లేకపోతే ఆ విద్యార్థులు లేని బడుల్లో మొట్టమొదట వాళ్ళు ఏం చేశారు? బడిబాట కార్యక్రమాన్ని పెట్టారు. ఈ బడిబాట కార్యక్రమంలో మీరు విద్యార్థులను తీసుకొచ్చి చేర్పించండి. సో ఆ విద్యార్థులతోటి ఆ విద్యాలయము నిండిందనుకో ఓకే, లేదు అంటే ఈ విద్యాలయాన్ని తీసుకెళ్ళి ఎక్కడైతే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారో, ఎక్కడైతే క్లాస్ తరగతి కంటే ఎక్కువ కెపాసిటీ తోటి విద్యార్థులు వస్తున్నారో అక్కడికి వీటిని విలీనం చేస్తామని చెప్పారు. దాని మీద పెద్ద గగ్గోలు పెట్టారు ఆ రోజు. ఈ రోజు ఏమైంది అని అంటే ఒక్క విద్యార్థులు లేకుండా 245 బడులు కొనసాగుతున్నాయి. సో పశ్చిమ బెంగాల్లో 3,812 ఉన్నాయి. ఇంకా మనం దాటి వాళ్ళు దాదాపుగా 80% ఎక్కువ ఉన్నారు వాళ్ళు. అంటే ఈ రోజు మనం పశ్చిమ బెంగాల్ తోటి పోటీ పడుతున్నాం. ప్రపంచంతో కాదు, కనీసం దేశంతో కూడా కాదు, పక్క రాష్ట్రంతో కూడా కాదు, పశ్చిమ బెంగాల్ తోటి పోటీ పడుతున్నాము. అది విద్యార్థులు లేని బడుల విషయంలో, విద్యార్థులకు వసతులు ఉన్న విషయంలో కాదు, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే విషయంలో కాదు, విద్యార్థులకు ర్యాంకులు కొట్టే విషయంలో కాదు, విద్యార్థులకు అద్భుతమైన అవకాశాలు కల్పించడంలో కూడా కాదు. కేవలము ఎందులో అంటే విద్యార్థులు లేని పాఠశాలలు, బడులు లేని పాఠశాలలు, ఉపాధ్యాయులు లేని పాఠశాలలు, ఇంకా మిగతా అంశాల్లో చూస్తే ఇప్పుడు ఓవరాల్గా ఎంత అంటే మొత్తము విద్యార్థులు లేని పాఠశాలలు దేశంలో ఎన్ని ఉన్నాయి? 7,993 ఉన్నాయి టోటల్. ఇవి దేశంలో విద్యార్థులు లేని పాఠశాలలు. ఇవి మన పశ్చిమ బెంగాల్ ఎన్ని ఉన్నాయి? 3,812 ఉన్నాయి. ఇదేంది? వెస్ట్ బెంగాల్లో ఇవి ఉన్నాయి. వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి. తెలంగాణలో ఎన్ని ఉన్నాయి? 2,245. సో ఈ 2,245 ఇది చూస్తే 5, 10, 6, 6,057 అంటే 8,000లో 6,057 పాఠశాలలు కేవలం 2 రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఇక 2,000 పాఠశాలలు అంటే మన దగ్గర ఎన్ని పాఠశాలలు అవుతున్నాయో ఇన్ని పాఠశాలలు 29 రాష్ట్రాల్లో ఉన్నాయి. 29 రాష్ట్రాలలో విద్యార్థులు లేని పాఠశాలలు ఎన్ని ఉన్నాయో కేవలం మన రాష్ట్రంలోనే అన్ని పాఠశాలలు ఉన్నాయి. సో ఇది మన రికార్డు. 29 రాష్ట్రాలతోటి మనం పోటీ పడుతున్నాం. 29 రాష్ట్రాలు మొత్తం కలిపితే కూడా 2,200 ఉన్నాయి. ఎంత? 7,903లో పోతే 6, 8 నుంచి 3, 8 ఇంత 1,836. అంటే 2,200 కూడా తక్కువనే. దేశం మొత్తంలో 29 రాష్ట్రాల్లో విద్యార్థులు లేని పాఠశాలలో 1,836 ఉంటే మన తెలంగాణలో మాత్రం 2,245 ఉన్నాయి. సో ఈ పద్ధతిలో మనం ఈ ర్యాంకులను సాధిస్తున్నాము. ఇంకా మిగతా విషయాలకు వస్తే సమీప పాఠశాలలకు డిప్యుటేషన్ పైన 0 పాఠశాలలు 2023లో 1,672 ఉంటే 2023లో 2,097, ఈసారి ఇంకో 47 పెరిగినాయి. అంటే ఇది గ్రాడ్యువల్గా పెరుగుతూనే వస్తున్నది తప్ప తగ్గడం లేదు. ఏకోపాధ్యాయ పాఠశాలలు. సో మన దగ్గర ఒకే ఒక్క టీచర్ ఉన్న పాఠశాలలు ఎన్ని ఉన్నాయంటే 2023లో 6,000 ఉన్నాయి. సో ఇప్పుడు 2024లో ఆ సంఖ్య 5,895కు తగ్గింది. ఎంతకు తగ్గిందయ్యా అంటే ఇక్కడ 95 అంటే 5,900, ఇక్కడ 50, 100, 150 పాఠశాలలు తగ్గినాయి. ఆల్మోస్ట్ అంతకు మించి పెద్దగా ఏమీ తగ్గలేదు. సో 2024లో 5,000కు తగ్గినాయి, అంటే 1,000 తగ్గినాయి ఓవరాల్గా. వాటిలో 62,289 మంది విద్యార్థులు చదువుతున్నారు. సింగిల్ టీచర్ ఉన్న పాఠశాలల్లో 62,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. సో
సో 10 మంది లోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలు 12% పెరిగినాయి. సో కేవలం 10 మంది, జీరో ఉన్నవేమో 2245 ఉంటే కేవలం 10 మంది విద్యార్థులతో ఉన్న పాఠశాలలు ఎన్ని అంటే 12% పెరిగినాయి. అవి అంతకుముందు సంవత్సరం అది 11 అంటే ఇంకా పెరుగుతూనే ఉన్నాయి రోజుకింత. ఈ అంశంలో జాతీయ సగటు ఎంత ఉంది? 5.1. సో 5.1 జాతీయ స్థాయిలో ఉన్నది. మనం 12.7% తోటి మనం అంటే ప్రపంచంతో కాదు, మనం బ్రహ్మాండమైన పోటీ పడుతున్నాం ప్రపంచం అన్నిటిని కూడా మించి. ఇక ప్రభుత్వ పాఠశాలలో ఏ విధంగా ఉన్నాయి సదుపాయాలంటే జాతీయ సగటు గ్రంథాలయాలు 89 ఉంటే మన దగ్గర 92 ఉన్నాయి. కంప్యూటర్ సౌకర్యాలు 40 ఉంటే 84 ఉన్నాయి. మనయే బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇంటర్నెట్ 58% జాతీయ స్థాయిలో ఉంటే మన దగ్గర ఇంటర్నెట్ మాత్రం చాలా తక్కువగా ఉన్నది. కిచెన్ గార్డెన్లు 45 ఉంటే మన దగ్గర కిచెన్లు ఎక్కువ ఉన్నాయి. నీటి సంరక్షణ మన దగ్గరనే ఎక్కువ ఉన్నది. సైన్స్ ల్యాబ్లు మన దగ్గరనే ఎక్కువ ఉన్నాయి. సోలార్ విద్యుత్తు మన దగ్గర తక్కువ ఉన్నది. ప్రొజెక్టర్ సౌకర్యం మన దగ్గరనే ఎక్కువ ఉన్నది. డిజిటల్ బోర్డులు మన దగ్గరనే ఎక్కువ ఉన్నాయి. డిజిటల్ లైబ్రరీలు మన దగ్గరనే ఎక్కువ ఉన్నాయి. ఇన్ని విషయాలలో తెలంగాణ కేవలము ఒక సోలారు, ఇదేంది, ఇది సోలార్ ఒకటి, మిగతాది ఏంది ఇంటర్నెట్. సోలార్ అనేది విద్యకు సంబంధించింది కాదు ప్రస్తుతానికి. ఏది, ఇది మౌలిక వసతి. ఇంటర్నెట్ అనేది విద్యకు సంబంధించి, ఇదేమో మౌలిక వసతి, ఇది విద్య. ఈ ఒక్క విద్యలో ఇది ఒక్కటి తప్ప మిగతా అన్ని పారామీటర్లలో మనము టాప్. ఏది, జాతీయ స్థాయితో పోల్చుకుంటే. కానీ విద్యార్థులు లేని బడుల్లో కూడా మనం ఉన్నాం. ఇన్ని వసతులు ఉన్నా మన బళ్ళకు విద్యార్థులు ఎందుకు రావడం లేదు? మన ఉపాధ్యాయులు ఎందుకు తీసుకురావడం లేదు? మన అధికారులు ఎందుకు ఆ పని చేయడం లేదు? మనం జాతీయ సగటు కంటే మన పాఠశాలలు చాలా బాగున్నాయి. మన పాఠశాలలో వసతులు ఉన్నాయి. మన ఉపాధ్యాయులు మెరిట్ గల విద్యార్థులు. ప్రభుత్వం విద్యపైన దృష్టి పెట్టినట్టుంది. అయినా కూడా ఈ పరిస్థితి ఉన్నది అంటే తప్పు ఎవరిది? ఈ తప్పును సరిదిద్దాల్సింది ఎవరు? ఈ తప్పుకు బాధ్యత వహించాల్సింది ఎవరు? సో ఇవన్నీ మనం ప్రశ్నించుకోవాలి. విద్య లేని రాష్ట్రం ఎప్పుడు కూడా ఏ విషయంలోనూ కూడా దేశంలోనే కాదు ఎక్కడ కూడా అది నెంబర్ 1 స్థానంలోకి రాదు. ఇప్పుడు ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఉండాలి అంటే విద్యలో మనం అగ్రగామిగా ఉండాలి. విద్యార్థుల్లో ఉండాలి. కేవలం ప్రైవేట్ పాఠశాలలు దోపిడీ చేస్తున్నాను ఒకవైపు మొత్తుకుంటూనే ప్రభుత్వ పాఠశాలలు ఇట్లా ఉంటే ఇంకా ఈ విద్యా వ్యవస్థ ఎటుపోతున్నట్టు మనం చూడాలి.